హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా తరపున. అలాగే ఈరోజు నేను ఏ వంటలు చేస్తున్నానో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఫుల్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, మిస్ చేయకుండా చివరి వరకు అందరూ చూడండి. సంక్రాంతికి మనం స్పెషల్గా ఏంటంటే వరి పంట ఉంటుంది కదండి, కొత్తగా మనం అలా ఆ కొత్త బియ్యంతో మనం వంట అనేది స్టార్ట్ చేయాలంట సంక్రాంతికి. అందుకే నేను కొత్త బియ్యంతోనే వేసాను. అలాగే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు మట్టి కుండలో చేయబోతున్నాను. నాకు మట్టి కుండలో చేయాలని ఆశగా ఉందని మట్టి కుండలో అయితే తెప్పించాను 2 కుండలు. అందులో చేద్దాంలా అనేసి మీకు చూపిస్తాను చూడండి. ముగ్గురు కూడా వేసాను, ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. ఇంకా చూపిస్తాను. ఇందులో చేద్దాం అని అనుకుంటున్నాను. ఎలా వస్తుంది ఏంటని మీరు కూడా చూడండి. కానీ మట్టి కుండలో చేస్తే మనం చాలా మంచిదంట, నాకు చెప్పారు ఒకరు. అందుకనే మా ఆయన ఎక్కడున్నా సరే తీసుకొని రమ్మని చెప్పాను, ఆయన తీసుకొని వచ్చారు. నేనైతే వంటలు అయితే స్టార్ట్ చేస్తాను. అలాగే మా వారైతే పువ్వుల దండ గుచ్చమని చెప్పాను, ఆల్రెడీ గుచ్చుతున్నారు. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఆయన పనిలో ఆయన ఉన్నారు, మా పనిలో నేను చేయాలి. ఇప్పుడు నేను ఎలాంటి వంటలు చేస్తున్నాను మీరు కూడా చూడండి. అలాగే 3 ఐటమ్స్ అయితే నేను చేసేసాను. ఇంకొక ఐటమ్ ఉంది, అది చేశాక నేను మొత్తం మీకు చూపిస్తాను నేను ఏ చేశాను అనేది. అలాగే పొంగడాలు వేసుకోవడానికి నేనైతే హాట్ వాటర్ పెట్టుకున్నాను. అలాగే బెల్లం కూడా కరిగించుకుంటున్నాను చూడండి. పిండి కూడా ఆల్రెడీ పెట్టుకున్నాను, మా పాప వంట చేస్తుంది. అలాగే చల్ల వాటర్తో కలుపుకుంటే కొంచెం ఉండలుగా కొట్టేస్తుందని నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను. రెండిట్లో ఏదైనా పర్వాలేదు. నేను మొత్తం కలిపాక ఒకసారి మీకు చూపిస్తాను. పైకి ఎత్తగది మిక్స్ బాగా మిక్స్ చేసి వదిలే, అయిపోయింది, వదిలే, మిక్సింగ్ అయిపోయింది. అమౌంట్ కొంత మిగతా మొత్తం బెల్లం హాట్ వాటర్ మొత్తం మిక్స్ చేశాక ఇక ఇలా రావాలి ఫ్రెండ్స్ పిండి అనేది. పలుచగా వస్తే మనకు అవి వేసేటప్పుడు విడిపోతే రావు సరిగ్గా. కొండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఒకసారి చేస్తున్నారా? రేపు మేము చేస్తాం. కొత్త బట్టలకి బొట్లు పెడుతున్నారా? అయిపోయి రండి పూజ చేద్దాం. వంటలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. నేను కూడా రెడీ అయిపోయాను పూజకి ఆల్రెడీ. ఇప్పుడైతే మనం వెళ్ళి పూజ చేసుకుందాం. పని తీసిరండి.
కూర్చో వస్తావా ఇకురా ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. మా పూజ గట్ల అయితే ఎలా జరిగింది, మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ మా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం తినేసి మిగతా పనులన్నీ చూసుకోండి.